దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 131. ఆస్కార్ లెవెల్లో నటిస్తున్న ఆనంది. ఏంటి ఆ నటన? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అశ్విన్ బాబు గారు, భోజనం అంటూ ముత్యాలు భోజనం ప్లేట్తో అక్కడికి వస్తుంది. అక్కడ పెట్టు ముత్యాలు అంటాడు అశ్విన్. మేడం స్పృహలోకి వచ్చిందని తెలియగానే మళ్ళీ వేడివేడిగా వంట చేసుకుని వచ్చాను బాబుగారు. చల్లారక ముందే ఆనంది మేడంకి భోజనం పెట్టండి అని చెప్పి ముత్యాలు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అశ్విన్ ప్లేట్ తీసుకుని తనకు అందిస్తుంటే, నాకు అసలు భోజనం తినబుద్ధి కావడం లేదు అమ్మా అని అంటుంది. అలా భోజనం చేయకుండా ఉండకూడదు అని భోజనం కలిపి తిను అంటూ తన నోటికి అందిస్తాడు. ప్రాణమైన యమ అలా భోజనం తినిపిస్తుంటే ఇంకెందుకొద్దంటుంది. ఆనందంతో కన్నీళ్లు తుడుచుకొని నోరు చాపింది. అశ్విన్ తన నోటికి భోజనం ముద్ద అందించి, ఎలాంటి భయాందోళనలు పెట్టుకోకుండా కడుపు నిండా భోజనం తిను అంటూ తనకి గోరు ముద్దలు తినిపిస్తుంటాడు. పోనీలే, ఇలా అయినా నీ దగ్గర ఉండి ఇలా గోరు ముద్దలు తింటున్నందుకు సంతోషంగా ఉంది అని తనలో తను అనుకుంటుంది. అశ్విన్ తనకి భోజనం మొత్తం తినిపించి వాటర్ తాగించి టాబ్లెట్స్ వేస్తాడు. ఇక పడుకో అంటూ దిండు సరిచేసి తన్ని పడుకోబెడతాడు. నాకు ఒక్కదానికి భయం అమ్మా, నువ్వు కూడా నా దగ్గర పడుకోవా అని అడుగుతుంది. నేను పడుకుంటే కుదరదు, అప్పుడప్పుడు నేను లేపి టాబ్లెట్స్ ఇస్తూ ఉండాలి. ముందు నువ్వు పడుకో, నీకు నిద్ర చాలా అవసరం అని అంటాడు. మరేమోయమ్మా, నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు కదా, తెల్లవారుగానే రేపొద్దున్నే మళ్ళీ నన్ను మెడపెట్టి బయటికి గెంటి ఇంటి నుంచి పంపిస్తావా అని అమాయకంగా చూస్తూ అడుగుతుంది. నువ్వు ప్రస్తుతం ఏమీ ఆలోచించకుండా కళ్ళు మూసుకొని పడుకో అని కాస్త సీరియస్గా చెప్పాడు. సరే అమ్మా అని చెప్పి ఆనంది కళ్ళు మూసుకుంటే అశ్విన్ తనకి ఎదురుగానే కూర్చొని ఆనందిని చంపాలనుకున్న ఆ దుర్మార్గుడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎంత పని చేశావు శశాంక్! ఆ చైతన్య గాని అశ్విని గాని నువ్వెవరో తెలిసి ఉంటే ఇంకేమైనా ఉందా అంటూ హోమ్ మినిస్టర్ తమ్ముడి మీద సీరియస్ అవుతుంటాడు. అందుకే కదా వాళ్ళ దగ్గర నుంచి తెలివిగా బయటపడ్డాను. కానీ ఇంత రిస్క్ చేసినా కూడా ఆనందిని చంపలేకపోయాను. అదే నేను భరించలేకపోతున్నాను అంటాడు శశాంక్ కోపంతో. ఇలా నువ్వు చంపాలి నరకాలి అంటే ఎలా కుదురుతుంది? ఆల్రెడీ ఆ నందిత, చైతన్య పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట అని అంటాడు హోమ్ మినిస్టర్. పోలీస్ డిపార్ట్మెంట్ నీ చేతిలో ఉన్నాక ఈ కంప్లైంట్స్ నన్నేం చేస్తాయి? నా పేరు బయటికి రాకుండా వాళ్ళు పెట్టిన కంప్లైంట్స్ క్లోజ్ చేయించు అంటాడు శశాంక్. అది నేను చూసుకుంటానులే, కానీ ఇంకొకసారి నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. నువ్వు బతికి ఉన్నావని అమర్కి తెలిసిందంటే ఇక అమర్కి కొమ్ములొచ్చి కుటుంబం ఏకం చేసుకుంటాడు. అలా జరిగితే ఎన్నాళ్ళు నువ్వు అజ్ఞాతలో ఉన్నందుకు ఉపయోగమే ఉండదు అంటాడు హోమ్ మినిస్టర్. ఆ అమర్కి కొమ్ములు వస్తాయని ఉద్దేశంతోనే ఆ ఆనందిని నీ ఇంటి కోడలు చేసుకోమంటే చేతకాని వాడిలా ఉండిపోయావు. ఇప్పుడు నన్ను కూడా నీలాగా చేతకాని వాళ్ళ చేద్దామనుకుంటున్నావా అంటూ శశాంక్ సీరియస్ అవుతాడు. ఆనంది నా ఇంటి కోడలు కాకపోతే ఏం? ఆనంది జీవితం కుక్కలు చెప్పిన విస్తర్లా చేయాలని నా ఆలోచనలో నేను ఉన్నానులే అని హోమ్ మినిస్టర్ మాట్లాడుతూ ఉండగా, సార్ అంటూ ఒక అమ్మాయి పిలుపు వినిపిస్తుంది. ఇద్దరూ అట్టిగా చూస్తారు. నందిత రూపంతో ఆ అమ్మాయి కనిపిస్తుంది. ఇక నువ్వెళ్ళు, నా పనిలో నేనుండాలి అంటాడు శశాంక్. నువ్వు నీ పిచ్చి అంటూ హోమ్ మినిస్టర్ తమ్ముని తిట్టి నందితా మాస్క్తో ఉన్న ఆ అమ్మాయిని చూస్తూ వెళ్ళిపోతాడు. నందితా మాస్క్తో ఉన్న ఆ అమ్మాయిని శశాంక్ కోపంగా చూస్తూ దగ్గరికి వెళ్ళాడు. ఆ అమ్మాయి అతను చూసి భయపడుతున్నట్టుగా తన కళ్ళు భయంగా కనిపిస్తుంటాయి. ఎస్, నన్ను చూసి అలా భయపడాలి నందిత అంటూ కోపంగా ఆ అమ్మాయిని అక్కడ ఉన్న బెడ్ మీదకి విసిరేశాడు. మరుక్షణమే ఆ అమ్మాయి ఒంటి మీద చీరను పీకి అవతలికి వేసి పశువులాగా తన మీద పడ్డాడు. నందిత, నందిత అంటూ వాడు కలవరిస్తూ ఆ అమ్మాయిని శారీరకంగా హింసిస్తుంటే ఆ అమ్మాయి పెట్టే గావు కేకలు
ఆ రూముకు మాత్రమే పరిమితం అవుతాయి. అదే సమయంలో నదిత నిద్ర వదిలేసి రూములో అటూ ఇటూ తిరుగుతూ ఫోన్ తీసుకుని అమర్‌కి కాల్ చేస్తుంటుంది. నిద్రపోకుండా జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తూ ఉన్న అమర్ తన దగ్గర నుంచి ఫోన్ రావడం చూసి లిఫ్ట్ చేసి, "ఇంకా నిద్రపోలేదా?" అని అడుగుతాడు. "నా కోడల్ని ఎవరో చంపబోయారని తెలిసాక నాకు ఎలా నిద్రొస్తుంది?" అని అంటుంది. "నేను ఆ విషయం గురించే ఆలోచిస్తున్నాను నందిత" అంటాడు అమర్ బాధపడుతూ. "నీకెవరైనా శత్రువులు ఉన్నారా?" అని అడుగుతుంది. శత్రువులు అనగానే అమర్‌కి హోమ్ మినిస్టర్ కోటేశ్వరరావు, శశాంక్ కళ్ళ ముందు కదిలి, "ఎందుకలా అడుగుతున్నావు?" అని అంటాడు. "నీకు సంబంధించిన శత్రువులెవరైనా ఆనందిని చంపబోయారేమోనని నా అనుమానం" అని అంటుంది. అనుమానాలు అంటూ ఆలోచిస్తూ కూర్చొని మెదడు పాడు చేసుకోవడం ఎందుకు? పోలీస్ కంప్లెయింట్ ఇచ్చాం కదా! ఏమవుతుందో చూద్దాం అంటాడు అమర్. "సరే, ఆనందిని మేమిక్కడ జాగ్రత్తగా చూసుకుంటున్నాంలే. నీ కోడలు గురించి వర్రీ అవ్వకుండా ఇక పడుకో. ఉంటాను" అని చెప్పి నందిత ఫోన్ పెట్టేస్తుంది. నందిత మాటలతో అమర్ అనుమానాలు ఇంకా పెరుగుతూ, ఒకవేళ ఆనందిని చంపాలనుకుంది హోమ్ మినిస్టర్ తరపు మనుషులైతే పోలీస్ కంప్లెయింట్ ఇచ్చినా ఏం లాభం ఉండదు అని అనుకుంటాడు. మరో రూములో ఆనంది టాబ్లెట్స్ పవర్‌తో మంచి నిద్రలో ఉంటే, అశ్విన్ తన పక్కన బెడ్ రెస్ట్‌కి ఆనుకొని కూర్చొని, జరిగింది తలుచుకొని కంగారు పడుతూనే ప్రేమగా తన తల నిమురుతూ, "ఏమైనా ఇక ఆనంది విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. తనని కంటికి రెప్పలా కాపాడుకోవాలి" అని అనుకుంటాడు. అలా ఆనంది గురించి ఆలోచిస్తూనే బెడ్ రెస్ట్‌కి ఆనుకొని ఏదో మగతగా నిద్రపోతాడు. ఇలా టైం గడిచి తెల్లవారుతుండగా అశ్విన్ మేలుకుంటాడు. ఆనంది ఇంకా నిద్రలోనే ఉంటుంది. తనని ఆత్మీయంగా చూస్తూ ప్రేమగా తన తల నిమిరి స్మూత్‌గా తన నుదుటి మీద ముద్దు పెట్టుకొని చెదిరిపోయిన తన దుప్పటి కవర్ చేసి కప్పి, "నేను స్నానం చేసొచ్చి తనని లేపుతాను" అని అనుకుని టవల్ తీసుకుని వాష్‌రూమ్‌లోకి వెళ్తాడు. అలా కొద్దిసేపటికి ఆనంది మేలుకొని కళ్ళు తెరిచేసరికి అశ్విన్ వాష్‌రూమ్‌లో ఉన్నట్టుగా రన్నింగ్ వాటర్ సౌండ్ తనకు వినిపిస్తుంటుంది. ఆనంది భయంగా లేచి కూర్చొని, "ఇప్పుడు ఈ యమ మళ్ళీ నన్ను మెడపెట్టి గెంటి బయటికి పంపిస్తాడా? అమ్మో! మళ్ళీ యమ్మని వదిలిపెట్టి ఉండాలంటే నా వల్ల కాదు. నేను ఇక్కడే ఉండాలంటే ఏం చేయాలి?" అని ఆలోచించుకొని ఒక ఐడియా తనకు తట్టి, "హా! ఇలా చేస్తే యమ నన్ను అస్సలు పంపించడు" అని అనుకొని మొఖం వరకు నిండా దుప్పటి ముసుగు కప్పుకొని వణుకుతున్నట్టుగా నటిస్తుంటుంది. అశ్విన్ వాష్‌రూమ్ నుండి బయటికొచ్చాడు. బయటికి వచ్చిన అశ్విన్‌ని చూసి ఇంకా బాగా వణుకుతున్నట్టుగా నటిస్తూ కళ్ళు మూసుకుంటుంది. తనని అలా చూసి అశ్విన్ కంగారు పడుతూ దగ్గరికొచ్చి తన నుదురు పట్టుకొని చూస్తూ, "ఆనంది" అని పిలుస్తాడు. ఆనంది చలి జ్వరంలాగా నటిస్తూ కళ్ళు తెరిచి, "ఏంటి అమ్మా?" అంటూ కావాలని ఇన్నోసెంట్‌గా అంటుంది. "ఇంతసేపు బాగానే ఉన్నావు కదా! ఇప్పుడిలా సడెన్‌గా వణుకుతున్నావేంటి?" అని అడుగుతాడు అశ్విన్. "అది మరేమో నాకు బాగా చలి జ్వరం యమ్మా! అందుకే వణుకుతున్నాను" అని అంటుంది. అశ్విన్ తన చెంపలు, నుదురు చేయి పట్టుకొని చూసి, "జ్వరమేమీ లేదే" అని అంటాడు. "ఇది మాయదారి జ్వరం యమ్మా! అందుకే ఒళ్ళు వేడిగా లేదటుంది. కానీ నాకు మాత్రం బాగా చలిగా ఉంది" అని ముసలమ్మ వణుకుతున్నట్టుగా వణుకుతుంటుంది. "ఉండు, నేను వెళ్ళి శిరీషని పిలుచుకొస్తాను" అని చెప్పి అశ్విన్ కంగారుగా ఆ రూమ్ నుండి వెళ్తాడు. అమ్మో! శివంగి అసలు డాక్టర్. తన ముందు ఆస్కార్ లెవెల్‌లో నటించాలి. లేదంటే యమ నన్ను ఇంటి నుంచి బయటికి గెంటుతాడు అని అనుకుంటుంది. కాసేపటికి అశ్విన్‌తో కలిసి శిరీష, నందిత కూడా కాస్త కంగారుగా అక్కడికి చేరుకుంటారు. ఈ ఆస్కార్ అవార్డ్ నటీమణి టోటల్ బాడీ మొత్తం ఫుల్‌గా దుప్పటి కప్పేసి వణుకుతూ వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. "కొద్దిసేపు క్రితం వరకు నార్మల్‌గానే ఉంది శిరీష. కానీ నేను స్నానం చేసి వచ్చేటప్పటికి తను వణుకుతూ పడుకుంది" అని అశ్విన్ కంగారుగా చెప్తాడు. "సడెన్‌గా జ్వరం రావడం ఏంటి?" అంటూ ఆనంది కప్పుకున్న ముసుగు తీసింది శివంగి. "అమ్మో! చలి జ్వరం. ముసుగు తీస్తే నేను భరించలేను" అంటూ మళ్ళీ నెత్తికేసి ముసుగు తన్ని పడుకుంది. "నన్ను జ్వరం చెక్ చేయనివ్వు ఆనంది"
అంటుంది శిరీష. బాగా జ్వరంగా ఉంటే ఇంక నువ్వేంటి చెక్ చేసేది? ఇవాళ నేను అసలు బెడ్ దిగలేను అని అంటుంది ఆ ముసుగులోనే. జ్వరం ఎంతుందో థర్మామీటర్‌తో చెక్ చేస్తాను అంటుంది శిరీష. దుప్పటి తీస్తే చలి పుడుతుంది శివంగి. నువ్వేమి చెక్ చేయొద్దులే. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. ఇంతగా వణుకుతున్నప్పుడు ఖచ్చితంగా జ్వరం చెక్ చేయాల్సిందే అంటూ శివంగి బలవంతంగా తన మీద నుండి దుప్పటి గుంజుతుంది. చచ్చాను పో అని ఆనంది భయపడుతూనే మళ్ళీ చలి జ్వరంలా నటిస్తుంటుంది. శిరీష వెంటనే థర్మామీటర్ తీసి నోరు చాపు అంటూ తన నాలుక కింద థర్మామీటర్ పెట్టింది. తనకు నిజంగానే జ్వరంగా ఉందేమోనని ననిత, అశ్విన్ కంగారు పడుతుంటారు. దేవుడా! ఈ శివంగి డాక్టర్ ఎందుకయిందా అని నాకు మొదటిసారి అనిపిస్తుంది అని ఆనంది మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. శివంగి థర్మామీటర్ బయటికి తీసి చెక్ చేసేసరికి టెంపరేచర్ కనిపించదు. జ్వరం లేదు కదా అంటుంది శిరీష తన్ని అనుమానంగా చూస్తూ. జ్వరం లేకపోతే తను అంతలా ఎందుకు వణుకుతుంది శిరీష అని అడుగుతాడు అశ్విన్. ఇదిగో డాక్టర్ అమ్మా, నువ్వు అసలు డాక్టర్వేనా? నేను ఇంతగా చలికి వణికిపోతుంటే జ్వరం లేదంటావేంటి? నాకు ఫుల్గా జ్వరం. ఇవాళ నన్ను మెడపెట్టి ఇంటి నుంచి బయటికి గంటే ప్రోగ్రామ్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసుకోండి అని అంటుంది. అది విని ముగ్గురు మొహాలు చూసుకున్నారు. తను కావాలని నటిస్తుందని ముగ్గురికి అర్థమై తన్ని కాస్త కోపంగా చూస్తుంటారు. అసలే చలి జ్వరంతో చచ్చిపోతున్నాను. ఈ డాక్టర్ అమ్మేమో నా రోగాన్ని కనిపెట్టలేకపోతుంది. నా జ్వరం చూడటానికి విదేశాల నుంచి ఒక మంచి డాక్టర్ని తెప్పించి అమ్మా. విదేశాల నుంచి డాక్టర్ కోసం ఎన్ని రోజులైనా ఈ చలి జ్వరంతో ఈ ఇంట్లో వెయిట్ చేస్తానులే. ఇప్పుడైతే నన్ను పడుకోనివ్వు. అమ్మో చలి జ్వరం అంటూ నిండా ముసుగు తన్ని పడుకుంది. ఉఫ్ అనుకొని శివంగి థర్మామీటర్ పక్కన పెడితే నందిత టెన్షన్ వదిలేసి కోడలి వేషాలకి తల పట్టుకుంటుంది. అమ్మయ్య! ఇవాళ నా యాక్టింగ్‌కి ఫిదా అయిపోయారు. నన్ను మెడపెట్టి బయటికి గెంటిచ్చారులే అని ముసుగులో ఉన్న ఆనంది ఆనందపడుతుంటుంది. ఇక అశ్విన్ తన ఆట కట్టించడం కోసం చూస్తూ, ఇలాంటి జ్వరాలకి విదేశాల నుంచి డాక్టర్‌ని తీసుకురావాల్సిన అవసరం లేదానంది. శిరీష నీకు కరెక్ట్ ట్రీట్మెంట్ చేస్తుంది అని అంటాడు. తను ఎంత ట్రీట్మెంట్ చేసినా ఈ చలి జ్వరం నాకిప్పుడు అప్పట్లో తగ్గదే అమ్మా అని అంటుంది ఆ ముసుగులోని. ఎందుకు తగ్గదు? ఖచ్చితంగా తగ్గుతుంది. ఒక బర్రెకి చేయాల్సిన ఇంజెక్షన్ నీ చేతికి చేస్తే దెబ్బకు తగ్గుతుంది అంటాడు అశ్విన్. ఆ మాటకి దెబ్బకి ముసుగు తీసి ఎదురుగా చూసేసరికి శివంగి చేతిలో ఇంత లావు ఇంజెక్షన్ కనిపిస్తుంటుంది. అది చూడగానే తన పై ప్రాణాలు పైనే పోతూ గుటకలు మింగుతుంటుంది. నీ జ్వరానికి విదేశం నుంచి డాక్టర్ని రప్పించాల్సిన అవసరం లేదానంది. బర్రెకు చేయాల్సిన ఇంజెక్షన్ ఒకటి నీకు చేస్తే వెంటనే చలి తగ్గి నీ బాడీలో చెమటలు పుడుతుంటాయి అంటుంది శివంగి. ఆ ఇంజెక్షన్ చూస్తుంటేనే ఆనందికి చెమటలు పడుతూ అమ్మో ఆ ఇంజెక్షన్ నాకొద్దు అంటూ భయపడుతుంటుంది. తన భయాన్ని చూసి నందిత నవ్వు ఆపుకుంటుంది. చూసావా, ఇంజెక్షన్ చూస్తేనే నీ చలి తగ్గి చెమటలు పడుతున్నాయి. ఇక ఇంజెక్షన్ చేస్తే ఇక పూర్తిగా నీకు చలి జ్వరం తగ్గినట్టే అంటుంది శివంగి. వద్దు, నువ్వు ఆ ఇంజెక్షన్ చేసినా నా జ్వరం తగ్గదు అని అంటుంది. ఎలా తగ్గదో ఇంజెక్షన్ చేసి చూస్తాను అంటూ దగ్గరికి వస్తుంటే అశ్విన్ తన్ని పట్టుకొని త్వరగా వచ్చి తనకి ఇంజెక్షన్ చేసి రిషా అని అంటాడు. నో అంటూ మీద ఉన్న దుప్పట్ని అశ్విన్ మొహం మీదకి విసిరేసి బెడ్ దిగి బెడ్ చుట్టూ పరిగెత్తుతూ ఉంటుంది. నా డాక్టర్ వృత్తికి వంకలు పెడతావా? ఇవాళ ఖచ్చితంగా ఈ లావు ఇంజెక్షన్ నీ చేతికి గట్టిగా దిగాల్సిందే అంటూ ఆనందిని పట్టుకోవటానికి శివంగి వెంట పడుతుంటుంది. ప్లీజ్ శివంగి, నన్ను వదిలేయ్ అంటూ ఆనంది ఆ రూమ్ మొత్తం పరిగెత్తుతూ ఉంటే, నిన్ను వదల బొమ్మాలి వదల అంటూ శివంగి కూడా పరిగెత్తుతూ ఉంటుంది. వాళ్ళిద్దరినీ అలా చూసి అశ్విన్ నందిత నవ్వుకుంటూ ఉంటారు. నువ్వు ఈ బొమ్మాలిని వదలాల్సిందే అంటూ ఆనంది ఆ రూమ్ దాటుకొని బయటకొచ్చి కిందికి మెట్లు దిగుతూ పరిగెత్తుతూ ఉంటుంది. ఇంజెక్షన్ చేసే వరకు వదలని చెప్పాను కదా అంటూ శిరీష కూడా ఆ రూమ్ నుంచి బయటకొచ్చి తన్ని పట్టుకోవడానికి పరిగెత్తుకుంటూ వస్తుంటుంది. వాళ్ళిద్దరినీ అలా చూసి నవ్వుతూ నందిత, అశ్విని కూడా కిందికొస్తారు.
ఆనంది పరిగెత్తుతూ అక్కడ ఉన్న ముత్యాల వెనకొచ్చి, "ప్లీజ్ శివంగి, నన్ను వదిలేయ్" అని అంటుంది. "పాపం భయపడుతుంది కదమ్మా! ఇక వదిలేయండి" అని అంటుంది ముత్యాలు. "నా డాక్టర్ వృత్తికి వంకలు పెట్టి నిన్ను చచ్చినా వదలను" అంటూ ముత్యాలు వెనుకున్న తన్ని పట్టుకోవాలని చూస్తుంటే, మళ్ళీ భయంతో అక్కడున్న హాల్ మొత్తం పరిగెత్తుతూ, "వామ్మో! నాకు ఏ చలి జ్వరం లేదు. జ్వరం ఉందని నటించాను. నన్ను వదిలేయ్ తల్లీ" అంటూ వేడుకుంటుంది. తను నిజం ఒప్పుకొని భయపడుతున్నందుకు నదిత, అశ్విన్ నవ్వుతుంటే, ఇంకొకసారి ఇలా నటించకుండా ఉండాలంటే నీకు ఈ లావ్ ఇంజెక్షన్ గట్టిగా పొడవాల్సిందే అంటూ తన వెంట పడుతుంటుంది. ఇక అసలు చచ్చినా నటించను, నాకు బుద్ధొచ్చింది అంటూ శివంగి నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తుతూ ఉంటుంది. తలగాయంతో కట్టుతో ఉన్న ఆనంది అలా పరిగెత్తుతూ నీరసించిపోతుంటే అశ్విన్ అది చూసి జాలిపడుతూ, ఇక ఆగు శిరీష, పాపం తను నీరసించిపోతుంది అంటూ అశ్విన్ వచ్చి ఆనందిని పరిగెత్తనివ్వకుండా పట్టుకుంటాడు. ఆనంది పరిస్థితి చూసి శివంగి కూడా ఆయాసపడుతూ ఆగిపోతుంది. ఆనంది కూడా ఆయాసపడుతూ నీరసంతో కనిపిస్తూ ఉంటే అశ్విన్ తన్ని హృదయానికి హత్తుకొని తన తల నిమురుతూ, కూల్గా ఉండు, తనేమీ ఇంజెక్షన్ చేయదులే, నువ్వు భయపడకు అంటూ ధైర్యం చెప్తాడు. నన్ను సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ అమ్మా అంటూ ఆ ఆయాసంతో చెప్తూనే అశ్విని గుండెల మీద ఒదిగిపోతుంది. వాళ్ళిద్దరినీ అలా చూసి శివంగి, నదిత, ముత్యాలు ముచ్చటగా చూస్తుంటారు. అశ్విన్ తను జాగ్రత్తగా పట్టుకొని, కొన్ని మంచినీళ్ళు తీసుకురా ముత్యాలు అని అంటాడు. అలాగే బాబుగారు అంటూ ముత్యాలు వెళ్ళి గ్లాస్తో మంచినీళ్ళు తీసుకురాగానే అశ్విన్ ఆ నీళ్ళందుకొని, ముందు నీళ్ళు తాగు అంటూ తన నోటికి గ్లాస్ అందించి వాటర్ తాగిస్తుంటాడు. ఆయాసంతో ఉన్న ఆనంది ఆ గ్లాస్ నీళ్ళు ఖాళీ చేసి, ఇంక చాలు అమ్మా అని అంటుంది. అశ్విన్ ఆ ఖాళీ గ్లాస్ ముత్యాలకిచ్చి తను ఇంకా ఆయాసంతో కనిపిస్తూ ఉంటే తన్ని అలాగే దగ్గరకు తీసుకుని పట్టుకుంటాడు. నందిత వాళ్ళిద్దరినీ ఎమోషనల్గా చూస్తూ, భార్య మీద ఇంత ప్రేమ పెట్టుకొని తన్ని ఎలా మెడపెట్టి బయటికి గెంటావురా, తన్ని అలా పంపించే వెనక నువ్వు ఎంత బాధపడి ఉంటావో నాకు అర్థమవుతుంది అశ్విన్ అని తనలో తను అనుకుంటుంది. పాపం అన్నయ్య నా గురించి ఆనందిని దూరం చేసుకుని ఇన్ని రోజులు బాధపడ్డాడు అని శివంగి కూడా బాధపడుతుంటుంది. అశ్విన్ కూడా ఆ క్షణం అన్నీ మర్చిపోయి ఆనందిని ప్రేమగా హృదయానికి హత్తుకొని తన తల మీద మొక్కవానిచ్చి కళ్ళు మూసుకొని అభిమానంతో ఎమోషనల్గా ఫీల్ అవుతుంటాడు. ఇన్నాళ్ళు యమా యమా అంటూ బాధపడిన ఆనంది కూడా కళ్ళు మూసుకొని అశ్విన్ హృదయంలో ఒదిగిపోయింది. అమర్, దమయంతి గారు, చైతన్య ఆనందిని చూడటం కోసం అక్కడికి వచ్చి అనుకోకుండా వాళ్ళిద్దరూ అలా కనిపించడం చూసి వాళ్ళు కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతూ సంతోషపడుతుంటారు. అందరి మధ్య ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.